Ezekiel chapter 37. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. First 14 verses we shall read responsively. మొదటి 14 వచనాలు మార్చి చదువుకుంటాం. Ezekiel హెజ్కేలు గ్రంథము chapter 37. 37వ అధ్యాయం. First 14 verses we shall read responsively. మొదటి 14 వచనాలు మార్చి చదువుకుంటాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఆత్మావేశునై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, Then he caused me to pass by them all around, and behold, there was a very many in the open valley, and indeed they were very dry. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. Again he said to me, prophesy to these bones, and say to them, O dry bones, hear the word of the Lord. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. I will put sinews on you and bring flesh upon you, cover you with skin and put breath in you, and you shall live. Then you shall know that I am the Lord. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితోనొకటి కలుసుకొనెను. Indeed, as I looked, the sinews and the flesh came upon them, and the skin covered them over, but there was no breath in them. అప్పుడు ఆయన నరపుత్రుడు, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. So I prophesied as he commanded me, and breath came into them, and they lived and stood upon their feet, an exceedingly great army. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని అనుకొనుచున్నారు. Therefore prophesy and say to them, thus says the Lord God, behold, O my people, I will open your graves and cause you to come up from your graves and bring you into the land of Israel. నా ప్రజలరా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించగా, I will brought you up from my graves, I will put my spirit in you, and you shall live. I will place you in your own land. Then you shall know that I, the Lord, have spoken it and performed it, says the Lord. Shall we pray? ప్రార్థన చేస్తాం. Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a privilege it is to come into thy holy presence once again this evening of this Lord's day. తండ్రి యొక్క ప్రభు దినాన మా ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో ప్రభు మరి ఒకసారి యొక్క సాయంత్రం వేళ యొక్క సన్నిధానానికి రావటం ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. We thank you, Lord, for the remnant that you have kept in thy house, that have the hunger and desire for thy word, to be blessed by you, to be strengthened by you, prepared by you for thy glorious coming. తండ్రి, నీ కొరకే తన ఎంతో ఆశతోను ప్రభు నీ యొక్క మహిమాయుక్తమైనటువంటి రాకొరకు సిద్ధపడటానికి ప్రభు నీ సన్నిధిలో మీరు ఉంచినటువంటి శేషము కొరకే కూడా ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. We thank you, Lord, for everyone who have entered into thy sanctuary, seeking thy blessing, seeking thy guidance and leading towards all the problems of their lives. తండ్రి, వారి జీవితంలో కలిగినటువంటి ప్రతి సమస్య కొరకే నీ యొక్క నడిపింపును, నీ యొక్క ఆశీర్వాదాన్ని కోరి ప్రభు నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. Release thy word unto us. తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మా కొరకే విడుదల చేయండి. Speak to us through thy word. ప్రభు, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. Revive us today once again. ప్రభు, మరొకసారి దినాన మమ్మల్ని ఉజ్జీవపరచండి. We hide ourselves behind thy cross. ప్రభు, మమ్మల్ని నీ సిలువ చాటున మీరు మరుగు చేయండి. Unworthy we are, we commit ourselves unto thee. తండ్రి, మేము అయోగ్యులము, నీకే మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. We pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Ezekiel chapter 37 is quite familiar to all of us. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మనకెంతో పరిచయమైనటువంటి అధ్యాయం. It is a chapter of true and total hope in the Lord. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని అందునటువంటి నిజమైన సజీవమైనటువంటి నిరీక్షణకు గుర్తుగా ఉన్నటువంటి అధ్యాయం. Hope is essential to all human beings. మానవులందరికీ కూడా ఈ యొక్క నిరీక్షణ అది అవసరమైనటువంటిది. Hope is a wonderful gift of God. ఈ యొక్క నిరీక్షణ దేవుడిచ్చేటువంటి అద్భుతమైన ఆ యొక్క సంగతి. It is the source of our strength. అది మన బలానికి మూలము. In the midst of all the difficulties, the hope keeps us going. అన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ యొక్క నిరీక్షణ మనం ముందుకు సాగునట్లుగా చేస్తుంది. When we are discouraged, మనం నిరాశ చెందినప్పుడు the hope lifts our spirits. ఈ యొక్క ఆత్మ
ఈ యొక్క నిరీక్షణ మన పైకి లేవనెత్తేదిగా when we are ఉంటుంది. struggling, మనం కష్టపడుతూ when we are ఉన్నప్పుడు, disappointed, మనం నిరాశలో when ఉన్నప్పుడు, we go through storms, మనం తుఫాన్ల గుండా వెళ్ళినప్పుడు, the hope is our anchor. ఈ యొక్క నిరీక్షణే మనకు లంగరు వలె ఉంది. So many times అనేక we సార్లు go after failure, మనం ఒక పతనం తర్వాత ఇంకొక పతనం కూడా defeat వెళ్తాం. after defeat. ఒక ఓటమి తర్వాత ఇంకొక We ఓటమి, get so discouraged. మనం చాలా నిరాశ Oh, చెందుతాం. is this the end of my life? ఇదే నా జీవితానికి I అంతమా, don't see any ray of hope. నాకు ఎటువంటి నిరీక్షణకు ఆధారం The లేదు, future is very bleak. నా యొక్క భవిష్యత్తు చూస్తే అది ఏమాత్రం I కూడా am కనరాకుండా very ఉంది. dry and dead. నేను చూస్తే ఎండిపోయి మృతమైన స్థితిలో I am ఉన్నాను. in a desert place. నేను చూస్తే అరణ్య ప్రాంతంలో I ఉన్నాను. don't see any path before me. నా ఎదుట ఎటువంటి మార్గం నాకు కనబడడం When we go లేదు. through all these struggling times, మనం ఇటువంటి పరిస్థితులన్నిటి గుండా వెళ్ళినప్పుడు the hope makes us move ఈ forward. యొక్క నిరీక్షణ మనం ముందుకు సాగునట్లుగా చేస్తుంది. Oh, life is very hard. దేవ జీవితం ఎంతో But కఠినమైనటువంటిది. God is good. అయితే దేవుడు మంచివాడు. We need to persevere. మనము ఎడతెగక ఆయన యందు We ఉండాలి. need to trust Him. మనం ఆయన యందు నమ్మిక We ఉంచాలి. need to lean on to Him. మనం ఆయనపై ఆనుకొని ఉండాలి. So many times, అనేక సార్లు when we go through failures, మనం పతనాలు గుండా వెళ్తా you ఉన్నప్పుడు finish your exams. ఎగ్జామ్స్ రాస్తాం. Probably some people might have failed. బహుశా కొద్దిమంది ఆ ఎగ్జామ్ లో There తప్పిపోయింటారు. is no future. They were so discouraged. వారెంతో నిరాశ చెంది ఇంకా భవిష్యత్తు లేదు అనుకుంటున్నారు. Some people will even take an extreme step of committing suicide. కొద్దిమంది ఏమో ఇంకా ఒక ముందడిగేసి వారు ఇంకా ఆత్మహత్య Some చేసుకుంటున్నారు. people go into cycles of depression. కొద్దిమంది ఏమో ఈ యొక్క నిరాశ గుండా వెళ్తున్నారు. Oh, I am not able to crack this exam. ఇంకా ఈ ఎగ్జామ్ ఈ యొక్క పరీక్షలు నేను ఉత్తీర్ణుడు Oh, కాలేకపోతున్నాను year after the అనుకుంటున్నారు. year, ఒక సంవత్సరం తర్వాత I ఇంకో am trying these సంవత్సరం competitive exams. నేను యొక్క పోటీ పరీక్షలు రాస్తా But I am ఉన్నాను. not able to move forward. ముందుకు Oh, సాగలేకపోతున్నాను. they get so discouraged. వాళ్ళు ఎంతో నిరాశ చెందుతా So in ఉన్నారు. the midst of discouragement, ఇటువంటి నిరాశ పరిస్థితుల్లో the hope makes us move ఈ forward. యొక్క నిరీక్షణ ముందుకు సాగునట్లుగా It చేస్తుంది. strengthens us. అది మనం When బలపరుస్తుంది. you go through the storms, మనం తుఫాన్ల గుండా వెళ్ళినప్పుడు you think you will be drowned in the storm. ఇంకా తుఫాన్లో మునిగిపోతావు One అనుకుంటున్నావు. wave after the another wave. ఒక అల తర్వాత ఇంకొక అల. Okay, and sometimes you don't have even a breathing time between wave and wave. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ వచ్చేటువంటి పరిస్థితుల్లో కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు. One wave after the another wave. ఒక అల తర్వాత ఇంకొక అల. One disease after the another disease. ఒక రోగం తర్వాత ఇంకొక One రోగం struggle వస్తుంది. after the another struggle. ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం. Living, oscillating between hope and hopelessness. ఒక నిరీక్షణ లేనటువంటి స్థితిలో కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. In those days, ఆ యొక్క దినాల్లో the hope is our anchor. నీ యొక్క నిరీక్షణే మనకు లంగరు వలె ఉంది. Hope is not a positive thinking. ఈ యొక్క నిరీక్షణ అంటే ఏదో అనుకూలంగా ఆలోచించడం కాదు. Hope is not wishful thinking. అంటే ఈ యొక్క నిరీక్షణ అంటే ఏదో మంచి కోరటాన్ని ఆశించడం It is కాదు. not an emotion. It's not a feeling. ఇది భావోద్రేకం కాదు. It is a person. అది ఒక వ్యక్తి. It is a person whom we trust. మనం నమ్మిక ఉంచేటువంటి వ్యక్తి. That's why God's word says, అందుకే దేవుని వాక్యంలో Christ రాయబడింది, in you is the hope of glory. మీ అందునటువంటి క్రీస్తు ప్రభు వారే మహిమా నిరీక్షణ Jesus is the centrality and the substance of our hope. యేసు క్రీస్తు ప్రభు వారే మన యొక్క నిరీక్షణకు ఆధారం మూలమై ఉన్నాడు. That's why Psalmist says, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, Psalm 42, 42వ కీర్తన, Psalm 42, 42వ కీర్తన verse 5. 5వ వచనం. Psalm 42, verse 5. 42వ కీర్తన 5వ వచనం. Why are you cast down, O my soul? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు? Why are you disquieted within me? నాలో నీవేలా తొందరపడుచున్నావు? Hope in God, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. and I will yet praise Him for the help of His countenance. ఆయనే నా రక్షణ అనియు నా దేవుడని నేను చెప్పుకొని ఇంకను ఆయన స్తుతించదును. He is my helper. ఆయనే నా He is my సహాయకుడు. deliverer. ఆయన నాకు I will విడుదలనిచ్చువాడు. praise Him. నేను ఆయన I స్తుతిస్తాను. will hope in Him. నేను ఆయన యందు నిరీక్షణ Oh, ఉంచుతాను. God. That's why He was talking to His own self. అందుకొరకు ఆయన తన సొంత ప్రాణంతో Why are మాట్లాడుతున్నాడు. you cast down, O my ఓ, soul? నా ప్రాణం ఎలా నువ్వు కృంగి ఉన్నావు? Verse 11 also. 11వ వచనంలో We see కూడా the same thing. అదే విషయాన్ని Why are చూస్తాం. you cast down, O my soul? నా ప్రాణమా నీవేలా Why కృంగి are you ఉన్నావు? disquieted within me? నువ్వు నాలో ఎందుకు తొందరపడతా ఉన్నావు? Hope in God. దేవుని యందు నిరీక్షణ He ఉంచు. is the one who makes us move forward. ఆయనే మనల్ని ముందుకు సాగునట్లుగా చేస్తాడు. Chapter 43, 43వ అధ్యాయం verse 5. 5వ వచనం. Why are you cast down, O my soul? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు? Why are you disquieted within me? నీవేలా Hope తొందరపడుచున్నావు? in God. దేవుని యందు నిరీక్షణ ఉంచు. People make fun of us. ప్రజలు మన ఎగతాళి చేయొచ్చు. People say that God has forgotten you. ప్రజలు నీ దేవుడు
నిన్ను మర్చిపోయాడు అనొచ్చు. And people will question you. ప్రజలు నిన్ను ప్రశ్నించవచ్చు. People will put you down. ప్రజలు నిన్ను That's నిరాశపరచవచ్చు. why Psalmist says, అందుకే కీర్తనకారుడు 42 అంటున్నాడు verse 3, 42వ కీర్తన my 3వ వచనం. tears have been my food day and night, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. while they continually say to me, where is your God? నీ దేవుడేమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. Oh, that is why the tears have become my food. అందుకొరకే కన్నీళ్లు నాకు ఆహారం అయ్యాయి. Day and night, దివారాత్రములు I కూడా am in tears. నేను కన్నీళ్ళలో I am ఉన్నాను. hopeless. నిరీక్షణ I లేకుండా am ఉన్నాను. struggling. నేను శ్రమ పడతా On ఉన్నాను. top of that, people are questioning me. ప్రజలు నన్ను ప్రశ్నించేటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నాను. You have gone to the house of God, నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినావు, but what happened? అయితే నీకేం God has జరిగింది? forgotten you. దేవుడు నిన్ను మర్చిపోయాడు. Oh, where is your hope? నీ నిరీక్షణ ఎక్కడ? That is why his spirit is downcast within him. అందుకొరకే ఆయన యొక్క ప్రాణము ఆయన యందు అది ఎంతో కృంగిపోయి ఉంది. But he says, ఆయన అంటున్నాడు, oh my soul, ఓ నా ప్రాణమా, why are you disquieted within me? నువ్వేలా నాలో కృంగి ఉన్నావు? Why are you cast down within me? నువ్వేలా తొందరపడుచున్నావు? Hope in God. దేవుని యందు నిరీక్షణ Oh, he is our hope. ఆయనే మన నిరీక్షణ He is ఉన్నాడు. the hope of our deliverance. ఆయన మన విడుదలకు నిరీక్షణ In ఉన్నాడు. every situation in life, మన జీవితంలో ఉండే ప్రతి పరిస్థితిలో కూడా he is a sufficient God. ఆయనే మనకు చాలినటువంటి దేవుడు. Our true and total hope is Christ alone. మన నిజమైన సంపూర్ణమైనటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది. So we need to put our hope in him. మన నిరీక్షణ ఆయన యందు మనం ఉంచాలి. Beyond all our problems, మన యొక్క సమస్యలన్నిటికీ పైగా ఆయన ఉంచాలి. whatever difficulties you are going through today, నీ జీవితంలో నువ్వు ఎట్టి సమస్యలు గుండా వెళ్తున్నావు, some failure in your life, నీ జీవితంలో ఏదో పతనం you are కావచ్చు, not able to move forward, ఇక ముందుకు సాగలేకుండా ఉన్నావు. everything that you are trying is ending only miserable failure. నువ్వు ప్రయత్నించేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఎంతో గొప్ప నష్టాన్ని కలగజేస్తా ఉంది. But when you are down, నువ్వు అలా when కృంగి you are ఉన్నప్పుడు, discouraged, నువ్వు నిరాశ when you are చెందినప్పుడు, downcast, నువ్వు ఆ రీతిగా ఎంతో తొందరలో ఉన్నప్పుడు come back to the Lord. దేవుని ఎందుకు తిరిగి రా. Trust in him. ఆయన యందు నమ్మిక ఉంచు. Okay, this hope does not disappoint us. ఈ యొక్క నిరీక్షణ అది మనను నిరాశపరచదు. That's what Romans, Apostle Paul writes to Romans, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, chapter 5 verse 5. 5వ అధ్యాయం 5వ వచనం. Now hope does not disappoint us. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. Oh, if you put your hope in man, మనుషుల యందు మనము నిరీక్షణ if you ఉంచితే, put your hope in your wisdom, నీ యొక్క నిరీక్షణ జ్ఞానమునందు ఉంచితే, in your relationships, నీ బంధువుల యందు ఉంచితే, in your money, నీ యొక్క డబ్బునందు ఉంచితే, in your relations, లేకపోతే నీ సంబంధాల్లో ఉంచితే, they will disappoint you. వారిని But the నిరాశపరుస్తారు. hope in the Lord, it never disappoints us. అయితే ప్రభునందు ఉంచేటువంటి నిరీక్షణ అది మనని ఎన్నడూ When you సిగ్గుపరచదు. go through job loss, ఈ యొక్క ఉద్యోగాలు ఏమిని బట్టి or when you బాధపడినప్పుడు, go through financial crisis, ఆర్థిక సమస్యల్లో గుండా you don't వెళ్ళినప్పుడు, know where you are heading, నువ్వు ఎటువైపు వెళ్తున్నావు నీకు తెలియదు. when you will be delivered, ఎప్పుడు విడుదల పొందుతావో how long తెలియదు. I have to continue, ఎంత కాలం రీతిగా కొనసాగాలో when you తెలియదు. are discouraged, అయితే నిరాశలో when you are in ఉన్నప్పుడు, hopeless condition, అటు నిరీక్షణ లేని పరిస్థితిలో the ఉన్నప్పుడు Lord is saying, ప్రభు అంటున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా come కుమార్తె, to me, నా యొద్దకు రా, put your hope in me, నా యందు నిరీక్షణ I will ఉంచు. give you hope beyond your failures. నీ యొక్క పతనాలకు మించి నీకు నేను నిరీక్షణ ఇస్తాను. Many times in అనేక our సార్లు family life, మన కుటుంబ జీవితాల్లో miserable failure, ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి పతనాలు ఉండొచ్చు. many times అనేక these సార్లు days, ఈ దినాల్లో many families are struggling, చాలా కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు. no happiness in the family, కుటుంబాల్లో సంతోషం no లేదు, joy in the family, కుటుంబాల్లో ఆనందం లేదు. many families are broken today, అనేకమైన కుటుంబాలు చూసి ఇంకా విడిపోయినటువంటి స్థితిలో many ఉన్నారు. people are divorcing today. అనేకమైన కుటుంబాలు ఇంకా విడాకులు తీసుకుంటూ Why? ఉన్నారు. ఎందుకు? They thought we cannot make it work, ఇక మనం ఇంకా ముందుకు సాగలేము we అనుకుంటున్నారు. cannot live together, ఇక కలిసి there జీవించలేము. is no hope for me, ఇక నాకు నిరీక్షణ my లేదు, marriage is a failure. నా యొక్క వివాహమే ఒక పతనం అయిపోయింది. In you are going through tough times, వారి ఆ క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తా the ఉంటారు. Lord is saying, ప్రభు అంటున్నాడు, hope in God, దేవుని యందు నిరీక్షణ come back ఉంచు. to me, నా యొద్దకు తిరిగి I రా. am your hope beyond your difficult marriage. నీ ఇక వివాహ వ్యవస్థకు మించి అంటే ఆ యొక్క సమస్యకు మించి కూడా నేను నా నిరీక్షణ అయి ఉన్నాను I అంటున్నాడు. will give you hope beyond your barrenness. నీ యొక్క ఎండినటువంటి స్థితికి మించి నేను నీ నిరీక్షణ అయి ఉన్నాను అంటున్నాడు. Many times, అనేక those సార్లు who are married, ఎవరైతే వివాహం they are waiting చేసుకున్నారు, for children. పిల్లల కొరకు వేచున్నారు. 1 year is over, ఒక సంవత్సరం 2 అయిపోయింది, years, 2 3 సంవత్సరాలు, years, 3 the సంవత్సరాలు. pressure is building, ఇంకా ఒత్తిడి పెరిగిపోతా everybody is ఉంటుంది. questioning, ప్రతి ఒక్కరు what is ప్రశ్నిస్తుంటారు, happening, ఏం జరుగుతుంది, why, ఎందుకు why not, ఎందుకు కాకూడదు. and then you are struggling.
నువ్వు ఆ రీతిగా శ్రమ You పడతావు. don't know what to do. ఏం చేయాలో Oh, తెలియదు. there is beyond your hope. అంటే నీకు ఇంకా నిరీక్షణ You లేనటువంటి try every పరిస్థితి. method. నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తుంటావు. Everything fails. ప్రతిది కూడా తప్పిపోతా When ఉంటుంది. you come to Him, ఆయన ఎదుగు He వచ్చినప్పుడు gives you hope beyond your barrenness. నీ యొక్క ఎండినటువంటి స్థితికి మించి ఆయనే నీకు నిరీక్షణ That's ఇస్తాడు. what He did to Abraham. అదే ఆయన అబ్రహాంకు That's what చేశాడు. He did to Samuel's mother Hannah. ఆ సమూయేలు తల్లినటువంటి హన్నా కూడా అలాగే చేశాడు. He did that to Isaac and Rebekah. ఇస్సాకు ఆ యొక్క రిబ్కా కూడా అలాగే చేస్తా Oh, వచ్చాడు. when you are struggling నువ్వు శ్రమ పడతా for ఉన్నప్పుడు childbearing, ఆ పిల్లల కోసమై hope in God. దేవుని యందు నిరీక్షణ Come back to Him, ఆయన ఎందుకు తిరిగి రా. and He gives you hope beyond barrenness. ఆ ఎండినటువంటి స్థితికి మించి ఆయన నీకు నిరీక్షణ ఇస్తాడు. Gives you hope beyond your sickness. నీ యొక్క అనారోగ్యాన్ని మించి ఆయన నీకు ఆ యొక్క నిరీక్షణ ఇస్తాడు. Many times అనేక in this సార్లు world, ఈ in this లోకములో polluted world, ఈ యొక్క కలుషితమైన ఈ many లోకములో of these diseases, ఇటువంటి అనేకమైన రోగాలు they keep on attacking us అవి మనపై దాడి చేస్తూ for ఉంటాయి. no failure of us. మన జీవితంలో తప్పిదం ఉండదు. But it is the environment we are living in. మనం ఎటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నాం. These chronic diseases, ఈ యొక్క రోగాలు they keep on draining out all our energy. మన యొక్క శక్తి అంతటిని కూడా లాగి వేస్తా They ఉంటాయి. drain out all our money. మన యొక్క డబ్బు అంతటిని కూడా We పోగొట్టుకులాగా don't know చేస్తాయి. when we will be healed. ఇంకా ఎప్పుడు స్వస్థత పొందుతామో When is the తెలియదు. deliverance? అది విడుదల. Years are passing by. సంవత్సరాలు తొలగిపోతా Oh, you ఉంటాయి. become hopeless. నిరీక్షణ లేకుండా అయిపోతాం. That hopeless condition, అటువంటి నిరీక్షణ లేని the పరిస్థితుల్లో Lord is saying, ప్రభు అంటున్నాడు, come back to me. నా యొద్దకు తిరిగి రా. Trust me. నా యందు నమ్మిక Put your ఉంచు. confidence in me. నా యందు నీ నమ్మిక ఉంచు. I am the source of your hope. నీ యొక్క నిరీక్షణకు నేనే మూలమై ఉన్నాను. That's why in Hebrew chapter 4, అందుకరిగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4లో verse 12, 12వ వచనం. sorry, Hebrew chapter 6, verse 19. 6వ అధ్యాయము 6:19. 6వ అధ్యాయం 19 హెబ్రీయులకు రాసిన Our hope is like an anchor, sure and steadfast. ఈ యొక్క నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉంది. It is the anchor to our souls. అది మన యొక్క ఆత్మకు లంగరు వలె ఉంది. When we are drifted back and forth, మనము ముందు వెనుక కొట్టుబడతా when we are ఉన్నప్పుడు, oscillating back and forth, మనం ముందు వెనుక ఆరితే కొట్టుబడతా we don't know ఉన్నప్పుడు what is happening. ఏం జరుగుతుందో తెలియదు. We don't know how to come out of this. అందులో నుండి ఏ రీతిగా బయటికి రావాలో తెలియదు. This faith, ఈ విశ్వాసం, this hope ఈ is నిరీక్షణ like an anchor, sure and steadfast anchor unto us. ఇది నిశ్చలమైన స్థిరమైనటువంటి లంగరు వలె మనకు ఉంది. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర today you have సోదరి, come to the house of God. ఇది నేను ప్రభు ఇంటికి వచ్చిన With a heavy heart. ఎంతో భారభరితమైన You హృదయంతో don't know what is వచ్చావు. happening in your life. నీ జీవితంలో ఏం జరుగుతుందో You నీకు don't తెలియదు. know when there is a breakthrough. నీ జీవితంలో ఇంకా ఎప్పుడు You are ఉపశమనం going పొందో through a తెలియదు. long journey of hopelessness. ఎటువంటి నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క మార్గంలో వెళ్తా Like ఉన్నావు. the psalmist, ఈ కీర్తనకారుని వలె you are also saying, నువ్వు కూడా అంటున్నావు, oh my soul, why are you cast down? నా ప్రాణమా నీవేలా కృంగి Why ఉన్నావు. are you disquieted within me? నాలో నీవేలా తొందరపడతా Oh, when ఉన్నావు. will the Lord visit me? దేవుడు ఎప్పుడు నన్ను Oh, దర్శిస్తాడు. will the Lord remember me at all? దేవుడు ఇంకా నన్ను జ్ఞాపకం The Lord చేసుకుంటాడా. has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడా. Oh, if you are in that condition, నువ్వు అటువంటి పరిస్థితిలో ఉంటే but the Lord is saying today, ప్రభు ఇది నన్ను అంటున్నాడు, come to me, నా ఎద్దుకు రా, look at me. నా వైపు చూడు. I am the one who will restore you. నేనే నిన్ను He is the one సమకూర్చువాడను. who I will redeem you. నేనే నిన్ను I will విడుదలనిచ్చువాడను. revive you again. నేను నిన్ను మరలా I will bring you ఉజ్జీవపరుస్తాను. back into my original plan and purposes. నా యొక్క అసలైనటువంటి ఆ యొక్క ఆ ప్రణాళికలోనికి నేను తీసుకొని That వస్తాను. is our God. అది మన So దేవుడు. that is what he was teaching to Ezekiel in this chapter ఈ 37. యొక్క ఏజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఏజ్కేల్ ప్రవక్తకు ప్రభు అదే విషయాన్ని నేర్పుతా The Lord ఉన్నాడు. was giving a vision to Ezekiel. ప్రభు ఈ యొక్క ఏజ్కేల్ ఒక దర్శనాన్ని He is ఇచ్చాడు. giving a word to Ezekiel ఏజ్కేల్ ఒక మాట చెప్పాడు. to bring the people of Judah out of their hopelessness into hope in God. యూదా వారిని నిరీక్షణ లేనటువంటి పరిస్థితి నుండి ప్రభునందు నిరీక్షణ యొక్క స్థితిలోనికి వారిని తీసుకుని రమ్మని చెప్తా If వచ్చాడు. you see the context here, ఇటువంటి సందర్భాన్ని గ్రహిస్తే Israelites or Judah were in Babylonian captivity. యూదా వారు బబులోను యొక్క చెరలో ఉన్నారు. Why they have gone into Babylonian captivity? ఎందుకు బబులోను చెరలోనికి వారు వెళ్ళారు? Because of idol worship. ఆ యొక్క విగ్రహారాధనను బట్టి. Because they rejected God's word. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని నిరాకరించినారు. They neglected holy Sabbaths. వారు పరిశుద్ధమైనటువంటి సబాతులను That is నిరాకరించినారు. why God to let them go into captivity. అందుకొరకే ప్రభు వారిని ఆ చెరలోనికి వెళ్ళటానికి They అనుమతించాడు. were in captivity for 70 long years. వారు 70 దీర్ఘకాల సంవత్సరాలు ఆ యొక్క చెరలో వారు The ఉన్నారు. Lord raised several prophets. దేవుడు అనేకమైన ప్రవక్తలను లేవనెత్తినాడు. One of the important prophets is Ezekiel. ఆ ప్రవక్తల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త హెజ్కేలు. Ezekiel ministered to Judah during the 70 years of dark ఈ period. యొక్క
70 సంవత్సరాల ఈ యొక్క చీకటి కాలంలో ఈ యొక్క హెజ్కేలు ప్రవక్తను ప్రవచించినాడు. The people were waiting. ప్రజలు వేచి ఉన్నారు. Why the Lord has brought this condemnation upon us? దేవుడి యొక్క శిక్షా విధిని మనపైకి ఎందుకొరకు Why we have to go into తీసుకొని captivity? ఎందుకొరకు చెరలోనికి వెళ్తున్నాం? The Babylonians came బబులోనీయులు వచ్చారు. and they attacked Judah వారు యూదా వారిపై దాడి in చేశారు. 3 different phases. 3 వేరు వేరు దిశల్లో వారు దాడి In the చేశారు. first phase, మొదటి భాగంలో Nebuchadnezzar came నెబుకద్నెజర్ in the వచ్చాడు. first year మొదటి సంవత్సరం and took away all the bright people, royal princes and smart people, young people. ఆ దినాలు చూస్తే ఎంతో తెలివిగలిగినటువంటి వారు, రాజకుమారులు, అధిపతులుగా ఉన్నటువంటి వారు, ఎంతో ప్రాముఖ్యమైన వారిని తీసుకుని వెళ్ళాడు. Daniel, Shadrach, Meshach, Abednego were in the first batch. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు మొదటి గుంపులో వెళ్ళారు. The second phase, రెండో గుంపులో in the 8th year, 8వ he సంవత్సరం came and attacked Judah again. ఆయన మరలా వచ్చి యూదా వారిపై దాడి చేశాడు. And took 10,000 officers to Babylonian captivity. 10,000 మంది అధికారులను తీసుకుని వెళ్ళాడు బబులోనులోనికి. In the third phase, మూడో the భాగంలో 19th year, 19వ సంవత్సరంలో he came and attacked Judah again. ఆయన మరలా వచ్చి యూదా వారిపై దాడి He చేశాడు. collapsed the temple of Jerusalem. యెరూషలేము అనేటువంటి ఆలయాన్ని కూల్చేశాడు. He robbed the temple. ఆలయాన్ని He దోచుకున్నాడు. burned the gates of Jerusalem. యెరూషలేము యొక్క ప్రాకారాలను కాల్చివేశాడు. He burnt down the wall of Jerusalem. యెరూషలేము గోడలను He కూల్చివేశాడు. took away everybody. ఆయన అందరినీ కూడా తీసుకుని Only వెళ్ళాడు. sick people, old people, people who were about to die, he left behind. కేవలం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వృద్ధులైనటువంటి వారు ఉన్నారో, ఇంకా చనిపోబోతున్నారో, అట్టి వారిని విడిచిపెట్టి వెళ్ళినాడు. And these captives of Judah who came to Babylon, ఈ యూదా చెరలో ఉన్నటువంటి వారు, బబులోను చెరలో ఉన్నటువంటి వారు ఎవరైతే చెరలోనికి వచ్చారో they were placed near river Kebab. వారు కేబార్ నది యొద్ద ఉన్నారు. And they were crying there. వారు అక్కడ ఏడుస్తా They ఉన్నారు. were in tears. వారు కన్నీళ్ళలో ఉన్నారు. Oh, when they remembered Jerusalem, వారు యెరూషలేమును జ్ఞాపకం when they చేసుకున్నప్పుడు, remembered the promised land, వారు వాగ్దాన దేశాన్ని when జ్ఞాపకం they remembered the చేసుకున్నప్పుడు, glorious days of David, దావీదు యొక్క మహిమాయుక్తమైన దినాలు జ్ఞాపకం what has చేసుకున్నప్పుడు happened to us? మనకేం జరిగింది? So today ఈ దినాన we are in slavery, మనం we బానిసత్వంలో are in ఉన్నాం. oppression. మనం చూస్తే ఇంకా The Lord అనగదొరకబడుతున్నాం. has forgotten us. ప్రభు మనల్ని మర్చిపోయాడు. They started praying. వారు ఇంకా ప్రార్థన They చేయడం started ఆరంభించారు. crying. వారు ఏడవటం Oh Lord, ఆరంభించారు. deliver us. ఓ ప్రభువా మాకు విడుదల లేవు. Oh, but there is no deliverance. ఇంకా వారికి విడుదల లేదు. Years are passing by. సంవత్సరాలు As the గడిచిపోతున్నాయి. years are passing by, సంవత్సరాలు గడుస్తా ఉన్న they కొలది were crying. వారు ఏడుస్తా ఉన్నారు. But more oppression is there. వారు ఇంకా అధికమైనటువంటి శ్రమకు లోనవుతున్నారు. Again, 8th year, 8వ there సంవత్సరం is another attack. ఇంకొక దాడి. More people came. ఇంకా అధికమైన వారు And they వచ్చారు. were crying more. వారు ఇంకా అధికంగా But in the ఏడుస్తున్నారు. 19th year, 19వ more people came. ఇంకా చాలా మంది వచ్చారు. So it is beyond their understanding. వారి యొక్క గ్రాహ్యానికి మించిన సంగతి. They thought we are lost. వారు అనుకున్నారు ఇంకా మేము నశించిపోయాం Our అనుకున్నారు. sister Israel is already lost in Assyria. అసిరియల్లో చూస్తే ఇశ్రాయేల్ ఇదివరకే The నశించిపోయారు. 10 tribes who were carried to Assyria, ఇదివరకే కొనిపోయిన అసిరియాలోని కొనిపోయిన 10 మంది గోత్రికులు they are all lost in the world. వారు లోకంలో నశించిపోయారు. Maybe that might happen to us also. మనకు కూడా అలాగే జరుగుతుంది So that అనుకున్నారు. is why, అందుకొరకు in the hopeless condition, అటువంటి నిరీక్షణ లేనటువంటి in that పరిస్థితుల్లో, depression, ఆ నిరాశలో Lord is giving this vision to Ezekiel. ప్రభు హెజ్కేల్కి ఒక దర్శనాన్ని ఆయన ఇస్తున్నాడు. And he called Ezekiel, ఆయన హెజ్కేల్ని పిలిచాడు. Ezekiel 37, హెజ్కేల్ గ్రంథం 37 verse 1. మొదటి వచనం. And he set me down in the midst of the valley, it was full of bones. అక్కడ చూస్తే మధ్య భాగం నుంచి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. The Spirit brought Ezekiel into the valley. ఈ యొక్క ఆత్మ హెజ్కేల్ను ఆ లోయలోనికి తీసుకుని And it వచ్చింది. is full of dead and dry bones. అక్కడంతా కూడా ఎండినటువంటి ఎముకల చేత ఆ యొక్క లోయ అంతా కూడా నిండి ఉంది. And then he questioned him, అప్పుడు ఆయన ప్రశ్నించినాడు, Son of man, ఓ నరపుత్రుడా, can these bones live? ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? It is all dry bones. ఇవన్నీ ఎండిన ఎముకలు, It is a dead bones. ఇవి మృతమైనటువంటి It is ఎముకలు. a big graveyard. అది చూస్తే ఇంకా పూర్తిగా సమాధుల తోట And వలె the ఉంది. Lord was saying, ప్రభు అంటున్నాడు, will these bones come to life? ఈ యొక్క ఎముకలు మరలా బ్రతకగలవా? Oh, Ezekiel, హెజ్కేలు look at the circumstances. అక్కడ పరిస్థితులు How చూశాడు. can the dead bones come to life? ఈ యొక్క ఎండినటువంటి ఎముకలు ఎలాగ బ్రతకగలవు? But one thing he know, కానీ ఒక సంగతి ఆయన there is ఎరిగిన వాడు, nothing that is impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా That లేదు. is why he is putting in trust in him. అందుకొరకే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాడు. Lord God, you know it. దేవుడైన యెహోవా అది నీకే తెలియను If you అంటున్నాడు. want to make it happen, it will happen. అది నువ్వు అలా జరగాలని నువ్వు నిర్ణయిస్తే అలా The జరుగుతుంది. dead bones
can come to life. ఆ ఎండినటువంటి ఎముకలు బ్రతకగలవు. When he put his trust in him, అప్పుడు ఆయన యందు ఆయన నమ్మిక when ఉంచినప్పుడు, he put his hope in him, ప్రభునందు ఆయన నిరీక్షణ ఉంచినప్పుడు, then the Lord said, ఇప్పుడు ప్రభు అన్నాడు, prophesy to these bones. ఈ ఎముకలకు ప్రవచించుము. O dry bones, hear the word of the Lord. ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Surely I will cause breath to enter into you. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను You రప్పించుచున్నాను. shall live. మీరు బ్రతుకుదురు. Verse 6, 6వ వచనం. I will put sinews on you and bring flesh upon you. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను. The Lord said, okay, let the bones come together. ప్రభు అంటున్నాడు, ఇక ఎముకలను And the కలిసిరమంటున్నాడు. bones all, okay, there was a rattling sound. ఇంకా అక్కడ చూస్తే ఎంతో గొప్ప శబ్దం వచ్చింది. And all the bones were coming back to their own body. ఆ యొక్క ఎముకలన్నీ కూడా తమ యొక్క సొంత శరీరంలోనికి These were వస్తున్నాయి. dry bones, ఇవి ఎండిన ఎముకలు, dead bones, dead bones. మృతమైనటువంటి And they are ఎముకలు scattered all over. అంతటా కూడా చెదిరిపోయి ఉన్నాయి. So now every bone has a DNA. ఇప్పుడు ప్రతి ఒక్క ఎముకకు ఒక డిఎన్ఏ Now ఉంది. it has to go back to its DNA. ప్రతిది కూడా తనకు సంబంధించిన డిఎన్ఏ యుద్ధకు వెళ్ళాలి. So the legs are going, ఆ ఎముక hands are going. కాళ్ళు వెళ్తున్నాయి, So చేతులు to that వెళ్తున్నాయి. particular DNA, ఆ ప్రత్యేకమైన డిఎన్ఏ యుద్ధకు and to వెళ్తున్నాయి. that particular person it belongs. ఆ ప్రత్యేకం ఏ వ్యక్తికి చెందింది ఆ వ్యక్తి దగ్గరికి So వెళ్తున్నాయి. they all became to, now the skeleton is formed. ఇప్పుడు అవన్నీ కూడా కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క అస్థిపంజరం ఏర్పడింది. And the Lord said, prophesy again. అప్పుడు ప్రభు అన్నాడు, మరలా ప్రవచించు. Let there be flesh. అక్కడ చర్మం ఉండును Let గాక. there be sinews upon it. అక్కడ చూస్తే అక్కడ మాంసం ఉండును గాక And then అంటున్నాడు. the bodies came. అప్పుడు శరీరాలు వచ్చాయి. And then the Lord said, prophesy again. అప్పుడు ప్రభు అన్నాడు, మరలా ఒకసారి Let ప్రవచించు. the Spirit of God come and make this alive. దేవుని యొక్క ఆత్మ వచ్చి వీరిని సజీవులగునట్లుగా చేయమన్నాడు. The Lord made these dead bones into a mighty, glorious army. దేవుడి మృతమైనటువంటి ఎముకలను ఎంతో శక్తివంతమైన గొప్ప సైన్యంగా ఆయన చేశాడు. This is the vision the Lord is giving to ఈ Ezekiel. దర్శనాన్ని ప్రభు హెజ్కేలుకి ఇచ్చినాడు. Ezekiel, హెజ్కేలు, you are thinking, నువ్వు అనుకుంటున్నావు, your people are thinking, ప్రజలు we అనుకుంటున్నారు, are dead, మేము we మృతమైన are వారం, dry, ఎండిపోయినాము, we are in a desert place, మేము అరణ్య there is ప్రాంతంలో no ఉన్నాము, hope for us, మాకు ఇక నిరీక్షణ లేదు, we are going to perish like this. ఇక ఈ రీతిగానే నశించిపోతాం But అనుకుంటున్నారు. that's what they are saying. అదే వారు అంటున్నారు. Verse 11, 11వ వచనం. our bones are dry, మా ఎముకలు ఎండిపోయినవి, our hope is lost, మన ఆశ విఫలమాయను, we are cut off from God. మనము నాశనమైతిమి అనుకుంటున్నాము. This is the feeling of the Judah. ఇది యూదా వారి యొక్క ఆలోచన We ఉంటావచ్చు. are lost, మేము we నశించిపోయాం, are cut off, మేము ఇంకా పూర్తిగా God దేవుడిని has దూరం forgotten అయిపోయాం, us, దేవుడు మమ్మల్ని we మర్చిపోయాడు, are dead and dry, మేము ఎండిపోయి మృతమైన we స్థితిలో are ఉన్నాం, live in hopeless condition. నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. But the Lord is saying, ప్రభు అంటున్నాడు, I will bring life to you back. నేను మరలా మీరు బ్రతుకున్నట్లు నేను చేస్తాను, I will restore you. మరలా మిమ్మల్ని I will put సమకూరుస్తాను, my spirit in you. మీ అందున ఆత్మను ఉంచుతాను, You shall live, మీరు బ్రతుకుదురు, and you will go back to your land. మీరు మరలా మీ దేశంలోకి You వెళ్తారు, will rebuild your temple. మీ ఆలయంను తిరిగి I కడతారు, bring you back my glory. నేను మరలా నా మహిమను తీసుకుని Hope వస్తాను. in God. దేవుని యందు In నిరీక్షణ, the hopeless condition, నిరీక్షణ లేనటువంటి if you పరిస్థితి, hope in Him, ఆయన యందు if నిరీక్షణ you ఉంచితే, hope in His word, ఆయన వాక్యమందు if you నిరీక్షణ hope in ఉంచితే, His Spirit, తన యొక్క ఆత్మ యందు నిరీక్షణ the ఉంచితే, Lord will bring revival. దేవుడు మరలా జీవాన్ని Oh, తెస్తాడు. my dear brothers and sisters, నా ప్రియమైన that సోదరుడు, is the message today for all of us. ఇది మనకందరికి ఉన్నటువంటి వర్తమానం. Many ఇది times, అనేక when we సార్లు look into our personal lives, మన వ్యక్తిగత జీవితాలు in our చూస్తే, family lives, మన కుటుంబ in జీవితంలో, our church life, మన సంఘ జీవితంలో, our life is exactly like Ezekiel valley of bones. మన యొక్క జీవితము పూర్తిగా ఈ యొక్క హెజ్కేల్ లోయలో ఉన్నటువంటి ఎముకల వలె మన స్థితి ఉంది. Everywhere we see dryness, మనం ఎక్కడ చూసినా కూడా ఎండిన స్థితి, there is no revival ఉద్యోగం లేదు, in the churches, సంఘాల్లో, in the families, కుటుంబాల్లో, in our professional life, మన యొక్క వృత్తి రీతి in our పనుల్లో, personal relationship with God. మన దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో We have become dead and dry, మనం ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాం, in hopeless condition. ఇటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో. But the Lord says, ప్రభు అంటున్నాడు, come to me, నా ఎద్దుకు రండి. whatever your condition might be, మీ పరిస్థితి ఏదైనా how కూడా, long you have gone far away from me, నువ్వు ఎంతో కాలం నా నుండి దూరంగా I వెళ్ళిపోయావు, will bring life again. నేను మరొకసారి నా యొక్క జీవాన్ని The తీసుకుని Lord is వస్తాను. going to restore them. ప్రభు వారిని సమకూరుస్తాడు. From death to life they will be moved. మృతమైనటువంటి స్థితి నుండి మా జీవంలోనికి వారు
వారు ప్రవేశిస్తారు. They will pass from depression to hope. వారు నిరాశల నుండి నిరీక్షణలోనికి The వస్తారు. dry bones will become a mighty army. ఎండినటువంటి ఆ యొక్క ఎముకలు బలమైనటువంటి సైన్యంగా The చేయబడతారు. defeat will be transformed into victory. ఓటమి విజయములోనికి The మార్చబడుతుంది. division will come into unity. ఆ విభజన అంతా కూడా ఐక్యతలోనికి The మార్చబడుతుంది. defilement will be converted into holiness. అపవిత్ర అంతా కూడా పరిశుద్ధతలోనికి The మార్చబడుతుంది. graveyard will become the promised land. ఆ సమాధుల తోట వాగ్దాన దేశముగా మారుతుంది. That is what the Lord is promising. అదే ప్రభు వాగ్దానం చేస్తా Oh, ఉన్నాడు. if you believe in me, నా యందు మీరు నమ్మిక if ఉంచితే, you hope in me, నా యందు నిరీక్షణ if you ఉంచితే, trust me, నా యందు నమ్మిక if you lean ఉంచినప్పుడు, on to me, నాపై ఆనుకొని ఉంటే I will bring revival again. నేను మరొకసారి ఉజ్జీవం తీసుకొని Oh, my వస్తాను. dear brothers and sisters, నా ప్రియమైన సోదర there is సోదరి, no hope anywhere. ఎక్కడ కూడా నిరీక్షణ లేదు. That's why God says, అందుకే ప్రభు do అంటున్నాడు, not go to Egypt for help. ఐగుప్తుకు సహాయం కొరకు Do వెళ్ళకండి, not go to the idols for help. విగ్రహాల యొద్దకు సహాయం కొరకు Do వెళ్ళవద్దు, not trust in the chariots and the horses. ఆ యొక్క గుర్రములందు రథములందు నమ్మిక ఉంచవద్దు, Come back to me, నా యొద్దకు రండి, and I will restore you. నేను మరలా I సమకూరుస్తాను, will forgive you. నేను మిమ్మల్ని క్షమిస్తాను. Lord forewarned them దేవుడు ఇదివరకే ముందుగా వారిని in హెచ్చరించినాడు. Deuteronomy ద్వితీయోపదేశ chapter 28 28వ through Moses. మోషే ద్వారా, If you disobey me, మీరు నాకు అవిధేయత if చూపిస్తే, you worship the idols, విగ్రహాలను I ఆరాధిస్తే, will send you to far off country. మిమ్మల్ని దూరదేశంలో నేను పంపివేస్తాను. There you will be suffering అక్కడ మీరు శ్రమ పడుతుంటారు, without hope, ఎటువంటి నిరీక్షణ లేకుండా, without joy, ఎటువంటి సంతోషం without లేకుండా, peace. ఎటువంటి సమాధానం When లేకుండా, you are in tears, మీరు కన్నీళ్ళలో ఉన్నప్పుడు, from there, అక్కడి నుండి if you lift up your eyes towards the temple, ఆలయం వైపు మీరు if కన్నులెత్తినప్పుడు, you cry, మీరు మొరపెడితే, I will bring you back. నేను మరలా మిమ్మల్ని తిరిగి I will తీసుకొని restore వస్తాను, you. మిమ్మల్ని That సమకూరుస్తాను. is our God. ఆయన మన దేవుడు. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి So ఉన్నాం. today, ఈ దినాన whatever our condition might be, మన పరిస్థితి ఏదైనా కూడా, the Lord says, ప్రభు అంటున్నాడు, I am your true and total hope. నేను నీ నిజమైనటువంటి సంపూర్ణ నిరీక్షణ. He is our hope for this world and the world to come. ఆయన ఈ లోకంలోను తర్వాత రానున్నటువంటి లోకంలో కూడా ఆయన మన నిరీక్షణ అయి ఉన్నాడు. So after the Lord gave this vision to Ezekiel, దేవుడి యొక్క దర్శనాన్ని ఎజికేలుకి ఇచ్చిన తర్వాత verse 15, 15వ the వచనం, word of the Lord came to me. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. So the word came. అక్కడ దేవుని వాక్యం వచ్చింది. First 15 verses, మొదటి 15 the వచనాలు vision came. దర్శనం వచ్చింది, Then he understood. ఆయనకు అర్థమైంది. Now the word came. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చింది. What is he saying? ఆయన ఏం చేస్తా He ఉన్నాడు? was pictorially telling to Ezekiel, ఎజికేలుతో ఆయన యొక్క దృశ్య రీతిగా చెప్తా ఉన్నాడు, take one stick ఒక కర్ర తీసుకొని and write on it దాని మీద రాయి, Judah, యూదా వారిని రాయమంటున్నాడు, and for the children of Israel, ఇశ్రాయేల్ వారిని గూర్చి. and take another stick ఇంకొక కర్రను and తీసుకొని write Joseph or Israel. యోసేపు లేకపోతే ఇశ్రాయేల్ So రాయమన్నాడు. one stick, ఒక కర్ర మీద Judah, యూదా వారు, take another stick ఇంకొక కర్ర and తీసుకొని write Israel, ఇశ్రాయేల్ అని and రాయమంటున్నాడు. then you bring them together, వాటి నుండి కూడా దగ్గర తీసుకుని వచ్చినప్పుడు it becomes one stick. అవి ఒక్క కర్ర అవుతున్నాయి. That is what I am going to do. అదే నేను చేయబోతున్నాను. You have gone far away from me. మీరు నన్ను దూరంగా You have వెళ్ళిపోయారు. divided your 12 tribes into two parts. మీ 12 గోత్రంలో వారిని రెండు గుంపులుగా చేసుకున్నారు. Instead of loving one another, ఒకరినొకరు ప్రేమించడానికి you have బదులుగా divided. మీరు విడుదల You have attacked one another. ఒకరిపై ఒకరు దాడి You have చేసుకున్నారు. gone far away from my purposes. నా యొక్క ఉద్దేశాల నుండి దూరంగా That is వెళ్ళిపోయారు. why Assyrians came and took away Israel, అందుకొరకు అశ్షూరులు వచ్చి ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళినారు. and Babylonians came away the people of Judah. బబులోనీయులు వచ్చి యూదా వారిని తీసుకుని వెళ్ళినారు. But now, కానీ ఇప్పుడు if you repent, మీరు మారుమనసు if you come పొందితే, back, న్యాయతకు తిరిగి I వస్తే will make you one nation. మేము ఒక్క జనముగా చేస్తాను. One king will rule. ఒక రాజు One పరిపాలిస్తాడు, temple. ఒక ఆలయం, One worship. ఒక ఆరాధన, One priesthood. ఒక యాజకత్వం. I'll bring you back to unity. మేము మరలా ఐక్యతలోనికి మిమ్మల్ని తీసుకొని Verse వస్తాను. 22. 22వ I వచనం. will make them one nation in the land. ఇక్కడ చూస్తే వారి ఇక మీద ఎన్నటికి రెండు జనములు రెండు రాజ్యములుగా ఉండకున్నట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏక జనముగా చేసి ఏకజనముగా చేసేది. One king shall rule over them. ఒక రాజు వారిపై There పరిపాలిస్తాడు. shall be no more two nations. ఇక రెండు జనాలకు ఉండవు, No more divided into two kingdoms. ఇంకా రెండు రాజ్యములుగా ఉండరు, There will not be any defilement. ఇంకా ఎటువంటి అపవిత్రత ఉండదు. I will cleanse them. నేను వారిని They పవిత్రపరుస్తాను. will have one king. వారు ఒక రాజును కలిగి Verse ఉంటారు. 24. 24వ వచనం. David my servant shall be the king over them. నా సేవకుడైన దావీదు వారికి రాజు అవును. Verse 26. 26వ I వచనం. will make a covenant of peace with them.
నేను వారితో సమాధానార్థమైన నిబంధన I'll set చేసేదను. my sanctuary in the midst of them. వారి మధ్యన పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతాను. I'll put my spirit in them. వారి అందున ఆత్మను ఉంచుతాను. No more two groups. ఇంకా రెండు గుంపులు ఉండవు. No more two nations. ఇంకా రెండు రాజ్యాలు No ఉండవు. more two temples. ఇంకా రెండు ఆలయాలు ఉండవు. One nation. ఒక జనం, One king. ఒక రాజు, One temple. ఒక ఆలయం, One God. ఒక దేవుడు. I will bring you all together as my people. మిమ్మల్ని అందరినీ కూడా నా యొక్క జనులుగా మిమ్మల్ని చేస్తాను. What a wonderful experience it would be. అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. That is what Lord was telling to Ezekiel. అదే ప్రభు ఎజ్కేలుతో అంటున్నాడు. Ezekiel, ఎజ్కేలు, you are hopeless. నువ్వు నిరీక్షణ లేకుండా Your ఉన్నావు. people are hopeless. నీ ప్రజలు నిరీక్షణ లేకుండా Because of ఉన్నారు. your sin, మీ పాపమును బట్టి you have gone into this condition. ఇట్టి పరిస్థితిలోనికి వెళ్ళారు. But if you repent, మీరు మారుమనసు if పొందితే, you return, మీరు తిరిగి వస్తే I will restore you. నేను మిమ్మల్ని So సమకూరుస్తాను. here ఇక్కడ we see sevenfold hope the Lord is giving to people here. ప్రభు ఈ యొక్క ప్రజలకు ఇస్తున్నటువంటి ఏడంతల నిరీక్షణ మనం చూస్తాం. Sevenfold hope. ఏడంతల నిరీక్షణ. First of all, మొదటిగా there is a hope of redemption. అది విమోచనను కూర్చున్నటువంటి నిరీక్షణ. Verse 23. 23వ వచనం. Ezekiel 37, ఎహెజ్కేలు గ్రంథం 37, 23. 23. They shall not defile themselves anymore with idols. వారు తమను ఇక మీదట విగ్రహంలో చేత అపవిత్రపరచుకున్నారు. Do not have any transgressions. వారి యందు ఎటువంటి అతిక్రమం ఉండదు. I will deliver them. నేను వారిని విడుదల I చేస్తాను. will redeem them. నేను వారిని I will విమోచిస్తాను. forgive their sin. నేను వారి పాపములను క్షమిస్తాను. I am your redeemer. నేనే మీ విమోచకునై There is ఉన్నాను. hope of deliverance, redemption in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నందు విడుదలను కూర్చున్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఉంది. The Lord was telling to Israelites, ప్రభు ఇశ్రాయేలుతో "Oh, అంటున్నాడు, I am going to redeem you. నేను మీకు విడుదలను I ఇస్తాను. am your savior. నేను మీ There రక్షకుడను. is no other. ఇంకా ఎవరు కూడా I లేరు. will give you a new heart." నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. Ezekiel 36, ఎహెజ్కేలు గ్రంథం 36వ verse అధ్యాయం 26. 26వ I వచనం. will give you a new heart and put a new spirit within you. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని I కలగజేస్తాను. will take the heart of stone out of your flesh and give you a heart of flesh. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? You are hard-hearted people. మీరు కఠిన హృదయాలే Your ఉన్నారు. heart is filled with wickedness, మీ యొక్క హృదయం అంతా కూడా దుష్టత్వంతో నిండి with ఉంది, sin. పాపంతో నిండి But ఉంది. when you come to me, మీరు నా యొద్దకు I'll వస్తే give you hope of deliverance, విడుదలను కూర్చున్న నిరీక్షణ నేను hope of ఇస్తాను. redemption. విమోచనను కూర్చున్న I will నిరీక్షణ. take the heart of stone, మీ యొక్క రాతి గుండెను I'll తీసివేసి give you heart of flesh. మీ యొక్క మాంసపు గుండెను I'll give ఇస్తాను. you a new heart, నూతన హృదయాన్ని put a new ఇస్తాను. spirit in you. నూతన ఆత్మను మీలో My ఉంచుతాను. redemption, my salvation I will give you. నా యొక్క రక్షణ నేను మీకు ఇస్తాను, నా విమోచన There ఇస్తాను. is no salvation in any other name. ఇంకా ఏ నామములో కూడా రక్షణ లేదు. Isaiah chapter 45. యెషయా గ్రంథం 45వ The అధ్యాయం. Lord was saying the same thing to prophet Isaiah. ప్రభు యెషయా ప్రవక్తతో అదే మాట అంటున్నాడు. I am only one, no other God besides me. ఇక నేను తప్ప ఇంకా వేరే దేవుడు లేడు అంటున్నాడు. Chapter 45, 45వ verse అధ్యాయం 5. 5వ వచనం. I am the Lord, there is no other. నేను యెహోవాను, మరి ఏ దేవుడును There లేడు. is no God besides me. నేను తప్ప ఏ దేవుడును లేడు. The Lord says, I am unique God. ప్రభు అంటున్నాడు, నేను I అసమానమైనటువంటి am దేవుడను. unparalleled God. నేను నాకు సముడైనటువంటి వారు ఎవరు I లేరు. am the one who created you, నేనే నిన్ను సృజించిన వాడును, who formed you. నిన్ను రూపించిన I will వాడును, redeem you. నేను నీకు విడుదలని I am ఇస్తాను. your savior. నేను నీ రక్షకుడను. There is none besides me. ఇక నేను తప్ప ఇంకెవరు కూడా లేరు. Verse 6, 6వ వచనం. second portion. రెండవ I భాగం. am the Lord, there is none other. నేను తప్ప ఏ దేవుడును లేడు. Verse 14, 14వ last వచనం. portion. చివరి భాగం. There is no other God. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. Verse 18, 18వ last వచనం. portion. చివరి I భాగం. am the Lord, there is no other. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. Verse 21, 21వ వచనం. I am your savior, there is none besides me. ఇక్కడ చూస్తే నేనే నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. Verse 22, 22వ look వచనం. to me and be saved all the ends of the earth, for I am God, there is no other. భూదిగంతం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడను లేడు. There is no hope in any other. ఇంకా ఎవరి యందు కూడా ఎటువంటి నిరీక్షణ The లేదు. Lord is saying, ప్రభు అంటున్నాడు, I am the Lord, నేనే ప్రభుడను, I am your savior. నేను నీ There is రక్షకుడను. none like me. ఇంకా నన్ను పోలిన వారు There ఎవరు is లేరు. no one who shed his blood for you. నీ కొరకే రక్తం కార్చిన వారు There ఎవరు is no లేరు. one who can forgive you. నిన్ను క్షమించే వారు ఎవరు లేరు. I am your savior. నేనే నీ రక్షకుడను, To deliver you, నేను విడుదల I చేయడానికి came down to the earth. నేను భూమికి దిగి I went to the వచ్చాను, cross, శిలువ మీదకి shed వెళ్ళాను, my precious sinless holy blood on the cross of Calvary. నా అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోష
నిర్దోషమైన రక్తాన్ని కలవరుసుల మీద కార్చాను. There is no other God who shed the blood. నీ కొరకే రక్తం కార్చిన దేవుడు ఎవరు కూడా There is లేరు. no other one who made the plan of salvation for you. నీ కొరకే రక్షణ ప్రణాళిక చేసినటువంటి ఏ దేవుడు కూడా That's why లేడు. the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు, all the gods of this world ఈ లోకం ఉన్నటువంటి దేవుళ్ళన్నీ are the కూడా creation of the man. అవి మానవుడు సృజించినటువంటివి. They are a part of creation. అవి సృష్టిలో ఒక They భాగం. have eyes they cannot see. వాటి కన్నులుండి They have చూడవు, ears they cannot hear. వాటికి చెవులుండి వినవు, They cannot do anything. అవేమి కూడా All చేయలేవు. those who do them are like them. ఎవరైతే వాటిని చేస్తా ఉన్నారో వాటిని పోలివారు ఉన్నారు. I am no other. I am the Lord, there is no other. నేనే దేవుడని ఇంక మరి ఎవడు కూడా లేడు. What you should do? నేను చేయాలి. Verse 22. 22వ Look to me and be saved. నా వైపు చూచి రక్షణ పొందిరి అంటున్నాడు. That's all we have to do. మనం చేయాల్సిందల్లా Look కూడా unto the Lord. ప్రభు వైపు Put చూడాలి. your faith in Him. ఆయన యందు విశ్వాసం ఉంచు. Lord, deliver me, Lord. ప్రభువా నాకు విడుదల నీవు. There is no other God. ఇంకా ఏ దేవుడు లేడు. I ran after many things. నేను అనేక విషయాల వెనుక పరిగెట్టాను. I ran after the idols of this ఈ world. లోకం నుండి విగ్రహాల వెనుక I వెళ్ళాను. ran after rituals. ఆచారాల వెనుక I వెళ్ళాను. ran after good works. మంచి క్రియల వెనుక వెళ్ళాను. But there is no salvation. రక్షణ లేదు. Lord, come to my heart. ప్రభువా నా హృదయంలో I am dead. నేను మృతమైన I am స్థితిలో ఉన్నాను. dry. నేను ఎండిపోయిన I am స్థితిలో ఉన్నాను. hopeless. నిరీక్షణ లేకుండా Lord, ఉన్నాను. today I want to put my trust in your redemption. ప్రభువా ఈ దినాన నీ విమోచన యందు నేను నమ్మిక ఉంచుతున్నానని చెప్పు. My dear brothers and sisters, నా ప్రియమైన you సోదర have come to the house of God. నువ్వు ప్రభు ఇంటికి If వచ్చినావు. you have not received the Lord as your personal Savior, ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ స్వంత రక్షకునిగా అంగీకరించకుండా if you ఉంటే, are again back and forth oscillating in the hopelessness, నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో అటు ఇటు కొట్టుమిట్టులు ఆడుతా the ఉన్నావేమో. Lord is saying, ప్రభు అంటున్నాడు, I am the Lord, there is no other. నేనే దేవుడని మరి ఏ దేవుడు లేడు I am అంటున్నాడు. your Savior. నేనే నీ రక్షకుడు. I shed my blood for you. నీ కొరకై నా రక్తాన్ని I కార్చాను. gave my body for you. నీ కొరకై నా శరీరాన్ని I shed ఇచ్చేసాను. all my blood for you. నా యొక్క రక్తాన్ని అంతా నీ కొరకే కార్చాను. Because I love you. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Chapter 43, 43వ అధ్యాయము. the Lord says, ప్రభు అంటున్నాడు, I have created you. నేను నిన్ను సృజించితిని. I have formed you. నేను నిన్ను రూపించాను. Fear not, I have redeemed you. భయపడకు, నేను నిన్ను విమోచించి I have called you by name. పేరు పెట్టి నిన్ను పిలిచినాను. You are mine. నీవు నా సొత్తు. When you look unto Him, నువ్వు ఆయన వైపు when చూస్తే, you receive Him as your Savior, ఆయనను వ్యక్తిగత రక్షకుని అంగీకరిస్తే, the Lord says, ప్రభు you అంటున్నాడు, are mine. నువ్వు నా వాడు. నీవు నా సొత్తు. నువ్వు నా సొత్తు. You are mine. నువ్వు నా సొత్తు. I have formed you. నేను నిన్ను I రూపించినాను. created you. నేను నిన్ను I సృజించినాను. redeemed you. నేను నీకు విమోచన I ఇచ్చినాను. walk with you. నేను నీతో కూడా Verse నడుస్తున్నాను. 2, రెండవ when వచనం. you pass through the waters, నువ్వు నదులు జలంలో పడి I వెళ్ళినప్పుడు will be with you. నేను నీకు తోడై When you ఉంటాను. go through the rivers, నదుల్లో పడి they shall not వెళ్ళినప్పుడు overflow you. అవి నీ మీద When పొర్లిపారు. you walk through the fire, నువ్వు అగ్ని మధ్య you shall నడిచినప్పుడు not be burned, నువ్వు ఇంకా కాలిపోవు. because I walk with you. ఎందుకంటే నేను నీతో కూడా ఉంటాను. Verse 4, నాలుగవ you are precious in my sight. నువ్వు నా దృష్టికి ప్రియుడవైతే, You have been honored. నువ్వు ఘనత I వహించిన have వాడు. loved you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Fear not, for I am with you. భయపడకు, నేను నీకు తోడై Oh, ఉన్నాను. what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నా. Look at the people of Judah in the time of Ezekiel. ఏజ్కేల్ కాలంలో ఉన్నటువంటి యూదా వారి పరిస్థితిని They have చూడండి. gone far away from God. వారు దేవుని నుండి దూరంగా The వెళ్ళిపోయారు. moment they looked unto Him, ఏ క్షణం అయితే వారు ప్రభు వైపు the చూశారు, moment they cried unto Him, ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టినారు, what is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు, Oh, this is my people. వీరు నా ప్రజలు, నా సొత్తు. నా సొత్తు. I created them. నేను వారిని సృజించినాను. I formed them. నేను వారికి I రూపునిచ్చినాను. redeemed them. నేను వారికి They విమోచన are precious in ఇచ్చినాను. my sight. వారు నా దృష్టికి ఎంత I love అమూల్యమైన వారు. them. నేను వారిని I ప్రేమిస్తున్నాను. give them the hope of redemption. వారికి విమోచనపు నిరీక్షణ ఇస్తున్నాను. Today, my dear brothers and sisters, ఇది నేను నా ప్రేమైన if సోదర you are hopeless because there is nobody to deliver you, నిన్ను విడిపించేటువంటి వారు ఎవరు లేనటువంటి నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నావేమో, nobody to deliver you from your addictions, నీ యొక్క వ్యసనాల నుండి నీకు విడుదల ఇచ్చేవారు ఎవరు from లేరేమో, your struggles, నీ యొక్క కష్టాల from నుండి, your hopelessness, నీ నిరీక్షణ లేని పరిస్థితుల్లో నుండి come to the Lord. ప్రభు ఎదుగుకు రా. The Lord is saying, ప్రభు I అంటున్నాడు, will forgive all your backsliding. నీ వెనకంజ వేసినటువంటి పరిస్థితులన్నీ కూడా నేను I will క్షమిస్తాను. forgive all your sins. నీ పాపాలని క్షమిస్తాను. I will redeem you from idols. నా విగ్రహాలను నేను విమోచన I ఇస్తాను. will redeem you from sin, పాపం నుండి విమోచన from ఇస్తాను. Satan, సాతాను from నుండి, the world, లోకము నుండి, from the present evil world, ప్రస్తుతపు దుష్టకాలము from నుండి, your rituals, నీ ఆచారాల from నుండి, your addictions. నీ యొక్క వ్యసనాల నుండి I will redeem you. నేను నీకు విమోచన Oh, ఇస్తాను. what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం. Ezekiel chapter 37. హెజ్కేలు గ్రంథం 37వ First అధ్యాయం. of all, మొదటిగా we have hope of redemption. విమోచనను గూర్చిన నిరీక్షణ ప్రభునందు మనకున్నది. Secondly, రెండోది the hope of righteousness. నీతిని గూర్చినటువంటి నిరీక్షణ.
Ezekiel 37, యెహెజ్కేలు 37 verse 23. 23వ వచనం. I will cleanse them. నేను వారిని పవిత్రపరచెదను అంటున్నాడు. Verse 28. 28వ I వచనం. will sanctify them. నేను వారిని పరిశుద్ధపరచెదను. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I will make you righteous. నేను మిమ్మల్ని నీతిమంతులుగా I చేస్తాను. will cleanse you. నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను. Chapter 36, 36వ అధ్యాయం verse 25. 25వ వచనం. Then I will sprinkle clean water on you, and you shall be clean. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. I will cleanse you from all your filthiness. మీ యొక్క సమస్తమైన అపవిత్రత నుండి నేను మిమ్మల్ని శుద్ధిపరుస్తాను The అంటున్నాడు. hope of righteousness. నీతిని గూర్చినటువంటి నిరీక్షణ. So what is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? Come with all your defilement. నీ యొక్క సమస్త అపవిత్రతతో నా Come ఎదుట with రా. all your problems. నీ సమస్యలతో రా. Come with all your sin. నీ యొక్క పాపముతో రా. If you look unto me, మీరు నా వైపు చూస్తే I will cleanse you. నేను నిన్ను Your శుద్ధిపరుస్తాను. soul, నీ యొక్క your ఆత్మ, spirit, మీ your ఆత్మను, body మీ యొక్క will be శరీరమును sanctified ఆయన వాళ్ళు పవిత్రపరుస్తాడు. forever and ever. యుగ యుగములకు 1 పవిత్రపరుస్తాడు. Thessalonians తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 24. 5వ అధ్యాయం 1 Thessalonians తెస్సలోనికైకి రాసిన chapter పత్రిక 5, 5 verse 23. 23వ వచనం. God himself will sanctify you completely, and may your whole spirit, soul, and body be preserved blameless at the coming of the Lord. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడే యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. సంపూర్ణముగా పవిత్రపరచును గాక. The Lord will sanctify you fully. సంపూర్ణంగా ఆయన నిన్ను పరిశుద్ధపరచును గాక. Your spirit, soul, and body will be నీ sanctified. యొక్క ఆత్మ ప్రాణ దేహములు మూడు కూడా పవిత్రపరచబడతాయి. That's what we read in Romans chapter 5. అదే రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం Romans chapter 5, రోమిలికి రాసిన పత్రిక 5 verse 1. మొదటి వచనం. Having been justified by faith, we have peace with God. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, We are justified by faith. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా And this తీర్చబడుతున్నాం. hope does not disappoint us. అయితే ఈ నిరీక్షణ వల్ల సిగ్గుపరచదు. Verse 2. రెండవ You వచనం. rejoice in the hope of the glory of God. చివరిలో ఉంచండి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. Because you are justified, మీరు నీతిమంతులుగా చేయబడిన there కారణాన్ని is బట్టి hope of the glory of God. దేవుని యొక్క మహిమను గూర్చిన నిరీక్షణ ఉంది. And then that hope does not disappoint ఆ us. యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. Verse 5. 5వ The వచనం. hope does not disappoint us. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. Why? ఎందుకు? Because the love of God has been poured out in our hearts ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయాలయందు కుమ్మరించబడింది by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Because the Lord has put His Spirit in us, దేవుడు తన యొక్క ఆత్మను మన యందు ఉంచిన He poured కారణాన్ని out బట్టి His love in us. ఆయన యొక్క ప్రేమ మన హృదయాలకు కుమ్మరించినాడు. We rejoice in the hope of glory. మనము ఆయన యొక్క మహిమ యొక్క నిరీక్షణ యందు Oh, అతిశయపడుతుంటాం. Lord gave all this blessing దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చాడు. when we are still sinners. మనం ఇంకా పాపులంగా ఉన్నప్పుడే ఇచ్చాడు. Verse 6. 6వ వచనం. When we are still without God, మనం ఇంకా దేవుడు లేనటువంటి వారంగా ఉన్నప్పుడే Christ died for us. క్రీస్తు ప్రభువారు మన కొరకు Verse మరణించాడు. 8. 8వ When వచనం. we are still sinners, మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే Christ died for us. క్రీస్తు ప్రభువారు మన కొరకు Verse మరణించాడు. 10. 10వ వచనం. When we are still enemies, మనం ఇంకా శత్రువులమై ఉండగా Lord reconciled us. దేవుడు మనల్ని సమాధానపరిచినాడు. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి When ఉన్నాం. we are still ungodly, మనం ఇంకా భక్తిహీనంగా when we are ఉన్నప్పుడు, still sinners, మనం ఇంకా పాపులంగా when ఉన్నప్పుడు, we are still enemies, మనం ఇంకా శత్రువులమై ఉన్నప్పుడు Christ died for us. క్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించినాడు. First of all, మొదటిగా to redeem us. మనకు విమోచన ఇవ్వటానికి. Secondly, రెండోది to make us righteous, మనల్ని నీతిమంతులుగా to చేయటానికి, justify us. మనల్ని నీతిమంతులుగా That తీర్చడానికి. is the hope the Lord gives us. అటువంటి నిరీక్షణ ప్రభు మనకి That's why ఇస్తున్నాడు. the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు, look unto me. నా వైపు When చూచి, you look to me, నా వైపు when you put చూసినప్పుడు, your hope in me, నా యందు మీరు నిరీక్షణ you ఉంచినప్పుడు have hope of redemption. విమోచన కూర్చున్న నిరీక్షణ కలిగి ఉంటారు. Secondly, రెండోది hope of righteousness. నీతిని కూర్చున్న నిరీక్షణ. Thirdly, మూడోది we have the hope of reconciliation. దేవునితో కూడా సమాధానపరచబడేటువంటి ఆ నిరీక్షణ మనకు ఉంది. Reconciliation. సమాధానపరచబడట. Chapter 37, 37వ అధ్యాయం verse 22. 22వ వచనం. You will be reconciled. దేవునితో కూడా సమాధానపరచబడతారు. Reconciled with God దేవునితో కూడా and reconciled with one another. ఒకరితో ఒకరం సమాధానపరచబడతాం. Chapter 37, 37వ verse అధ్యాయం 22. 22వ The Lord వచనం. was saying, ప్రభు అంటున్నాడు, no more two nations, ఇంకా రెండు జనములుగా ఉండరు. no more fighting, ఇంకా పోట్లాట్లు no ఉండవు. more two groups, ఇక రెండు గుంపులు ఉండవు. one nation, ఒక జనము, one king, ఒక రాజు, one land, ఒక జనము, one temple, ఒక ఆలయము, one God. ఒక దేవుడు. You be united. ఆ రీతిగా You will be ఐక్యపరచబడతారు. reconciled.
ఆ రీతిగా సమాధానపరచబడతారు. In Romans chapter 5, రోమీయులకు రాసిన పత్రిక we 5 saw he has reconciled us with the Father ఆయన తండ్రితో కూడా మనల్ని and సమాధానపరిచాడు. then reconciled us with one another. ఒకరితో ఒకరిని సమాధానపరిచాడు. In Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ there are అధ్యాయం. no more Gentiles, no more Jews. ఇక అన్యజనులు గాని యూదులని లేదు. We are all reconciled was together in the body of Christ. క్రీస్తు యొక్క శరీరమందు మనమందరం కూడా సమాధానపరచబడినటువంటి So వారం. today, ఈ దినాన when we look into the people around us, మన చుట్టూ ఉన్న ప్రజలను when we గమనిస్తే, look into the churches around us, మన చుట్టూ ఉన్న సంఘాలను గమనిస్తే everywhere division. ఎక్కడ చూసినా కూడా విభజనే ఉంది. 2 groups are there. 2 గుంపులు 3 ఉన్నాయి, groups are there. 3 గుంపులు 4 ఉన్నాయి, groups are there. 4 గుంపులు A ఉన్నాయి. church which has 2 groups is a good church. ఏ ఆలయంలో అయితే 2 గుంపులు ఉన్నాయి అది మంచి ఆలయం. Because there are more groups. ఎందుకంటే ఇంకా అంతకంటే ఎక్కువ గుంపులు ఉన్నాయి. But the Lord says, ప్రభు అంటున్నాడు no more 2 groups. ఇంకా 2 గుంపులుగా No more ఉంటారు. 3 groups. ఇంకా 3 గుంపులు No more ఉండవు, 4 groups. 4 గుంపులు ఉండవు. One nation. ఒక్క జనం, One God. ఒక్క దేవుడు, One king. ఒక రాజు, One temple. ఒక ఆలయం, One worship. ఒకే ఆరాధన. I will reconcile you to the Father నేను మిమ్మల్ని తండ్రితో కూడా and సమాధానపరుస్తాను, I reconcile you to one another. ఒకరితో ఒకరిని కూడా Oh, what a సమాధానపరుస్తాను. glorious day it would be. అది ఎంత మహిమాయుక్తమైన దినంగా ఉంటుంది. Today, ఈ దినాన when we look into the circumstances, మన చుట్టూ ఉన్న పరిస్థితులను it is గమనిస్తే beyond repair, అది ఇంకా సరిచేయబడడానికి beyond మించినటువంటి విషయాలు. reconciliation. అది ఇంకా సమాధానపరచబడే స్థితిలో When I లేవు. look at around, మన సొంత విషయాలను చూస్తే, when we look around, మన చుట్టూ when చూసినప్పుడు, you look around, నీ చుట్టూ when చూసినప్పుడు, I look around, నేను నా చుట్టుపక్కల oh, పరిస్థితులు our చూస్తే, assemblies, అన్ని సమాజాలు beyond reconciliation. ఇంకా సమాధానపరచబడే పరిస్థితిలో లేవు. But the Lord is saying, ప్రభు అంటున్నాడు, read Ezekiel 37. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదవమంటున్నాడు. There is hope of reconciliation. సమాధానపరచబడేటువంటి నిరీక్షణ ఉంది. One day, ఒక దినాన you will see నువ్వు చూస్తావు one nation, ఒక జనం, one fellowship, ఒక సహవాసం, one God, ఒక దేవుడు, one servant, ఒకే one దాసుడు, spirit, ఒక ఆత్మ, one sanctuary. ఒక పరిశుద్ధ స్థలం. That day is a glorious day. ఆ యొక్క దినం ఎంతో మహిమాయుక్తమైనటువంటి We దినంగా all need ఉంటుంది. to pray for that day. మనమందరం కూడా అట్టి దినం కొరకే There is a ప్రార్థించాలి. hope of reconciliation. సమాధానపరచబడేటువంటి ఆ నిరీక్షణ మనకు ఉంది. Fourthly, 4వది a hope of restoration. సమకూర్పును కూర్చున్నటువంటి నిరీక్షణ. The Lord says, ప్రభు అంటున్నాడు, verse 21, 21వ వచనం, I will bring you back to your own land. మిమ్మును మీ స్వంత దేశమును మరలా తీసుకుని వస్తాను అంటున్నాడు. Wherever you have scattered, ఎక్కడైతే మీరు చెదిరిపోయినారో I will bring you back. నేను మిమ్మల్ని మరలా తీసుకుని One వస్తాను. day, ఒక దినాన the Lord is going to fulfill this promise. ప్రభు యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. When Ezekiel saw the nations around him, హెజ్కేలు తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను 10 గమనించినప్పుడు nations of 10 tribes are already gone. 10 గోత్రంలో వారు ఇదివరకే They are వెళ్ళిపోయారు. scattered all over the world. వారు లోకమంతా చెదిరిపోయారు. The people of Judah are gone into captivity. యూదా వారు కూడా చెరలోనికి వెళ్ళినారు. There is no way that you can select one person and bring everybody, all the scattered people to Jerusalem. ఉన్నటువంటి వ్యక్తులను అక్కడక్కడ నుండి ఎంపిక చేసుకొని తిరిగి యెరూషలేం తీసుకుని రావటం అది సాధ్యం కాదు. It is ఎందుకంటే impossible, వారు near impossible. వారు ఇంకా అసాధ్యమైనటువంటి కార్యం ప్రపంచమంతా చెదిరిపోయి But ఉన్నారు. the Lord is saying, ప్రభు ఏమంటున్నాడు, the word of the Lord came to Ezekiel. యెహోవా వాక్కు హెజ్కేలునకు ప్రత్యక్షమైంది. Wherever you have scattered to the farthest places of the earth, ఈ లోకములో ఎంతో దూరమైనటువంటి ప్రాంతాలకు మీరు చెదిరిపోయినా కూడా I will bring you back. నేను మమ్మల్ని మరలా తీసుకుని I will వస్తాను. restore you. మిమ్మల్ని సమకూరుస్తాను. I will restore your land. నేను మిమ్మల్ని దేశంలో I will సమకూరుస్తాను. restore your people. మీ ప్రజలను The సమకూరుస్తాను. nation of Israel will be born. ఇశ్రాయేలు దేశము తిరిగి మరలా పుడుతుంది అన్నాడు. People will be restored. ప్రజలు Covenant సమకూర్చబడతారు. will be restored. నిబంధన Peace will సమకూర్చబడుతుంది. be restored. సమాధానము Temple will సమకూర్చబడుతుంది. be restored. ఆలయము సమకూర్చబడుతుంది. Our God is a God of restoration. మన దేవుడు ఆయన సమకూర్పునిచ్చేటువంటి దేవుడు. There is a hope of redemption in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువానందు విమోచనను గూర్చిన నిరీక్షణ ఉంది. Secondly, రెండోది, there is hope of righteousness. నీతిని గూర్చినటువంటి ఆ యొక్క నిరీక్షణ ఉంది. Thirdly, మూడోది, there is a hope of reconciliation. సమాధానపరచబడేటువంటి నిరీక్షణ ఉంది. Fourthly, నాలుగోది, there is a hope of restoration. సమకూర్పును గూర్చినటువంటి నిరీక్షణ ఉంది. Fifthly, ఐదోది, there is hope of resurrection and rapture. పునరుత్థానము తర్వాత ఎత్తబడటను కూర్చున్నటువంటి నిరీక్షణ ఉంది. Chapter 37 Ezekiel, హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం verse 12. 12వ వచనం. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు, I will open up your graves and bring you up from them. మీరున్న సమాధులను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి I will resurrect you. నేను మిమ్మల్ని మరలా పునరుత్థానంలో ఉన్నట్లు Even చేస్తాను. though you are dead, మీరు మృతులైనా కూడా you will come back to life. మీరు మరలా బ్రతుకుతారు. That is what we read in first 15 verses. అదే మొదటి 15 It వచనాల్లో is all the చదువుతాం. valley of dry bones and dead bones. ఆ యొక్క లోయ అంతా కూడా చూస్తే ఎండిపోయినటువంటి ఎముకలతో ఉంది. The dead bones were resurrected.
dead. ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి మరలా పునరుత్థానాన్ని పొందాయి. When you come to Jesus Christ, యేసు ప్రభువారి యొద్దకు the వస్తే Lord will resurrect you. దేవుడు నిన్ను పునరుత్థానుడు Will అవునట్లుగా give you new చేస్తాడు. life. నూతన జీవితాన్ని ఇస్తాడు. That is the hope that we have. అటువంటి నిరీక్షణ మనం కలిగి The ఉన్నాం. Lord is coming very soon. ప్రభు ఎంతో త్వరగా First వస్తున్నాడు. Thessalonians chapter 4 we read. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ We know that అధ్యాయం passage very well. ఆ భాగం మనకు బాగా When తెలుసు. the Lord appears, ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు all those who are dead in Christ will rise first. క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట And లేస్తారు. those of us who are alive will be translated and be raptured. ఆ మీదట సజీవులమైనటువంటి మనము ఆ యొక్క మార్పు పొంది పరలోకానికి ఎత్తబడతాం. God was telling to Ezekiel, ప్రభు హెచ్కేలుతో అంటున్నాడు, you are thinking these are dead bones, నువ్వు అనుకుంటున్నావు ఎండిపోయిన ఎముకలని, but I will resurrect them one కానీ నేను day. వాటిని పునరుత్థానంలో ఉన్నట్లుగా చేస్తాను. That is the hope you and I have. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. That's why Apostle Paul says, అందుకే అపోస్తలుడైన పౌలు if our అంటున్నాడు, hope is only till this world, we are more miserable than all the others. మన యొక్క నిరీక్షణ ఈ లోకం మట్టుకే అవుతే మనము ఈ లోకం ఉన్నటువంటి వారికంటే ఎంతో దౌర్భాగ్యం అంటున్నాడు. Our hope is eternal hope. మన యొక్క నిరీక్షణ అది ఆ నిత్యమైనటువంటి It is నిరీక్షణ. a hope of resurrection. అది పునరుత్థానం గురించిన It is a నిరీక్షణ. hope of rapture. అది ఎత్తబట్టను గురించిన The నిరీక్షణ. Lord is coming. ప్రభు He's వస్తున్నాడు. coming very soon. ఆయన ఎంతో త్వరగా వస్తున్నాడు. Titus chapter 2 verse 13. Titus తీతు గ్రంథం chapter 2 2వ verse అధ్యాయం 13. 13వ వచనం. While we wait for the blessed hope, the glorious appearing of our great God and Savior Jesus Christ. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో సుబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుతున్న వలనని మనకు బోధిస్తున్నది. It is the blessed hope. ఆ పైన 12వ వచనం తెలుగులో ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ, the glorious appearance of the Lord. అది దేవుని యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ. On that day, ఆ దినాన we will all be resurrected. మనమందరం పునరుత్థానం అవుతాం. Like those dead bones were resurrected in Ezekiel chapter 30. 7వ అధ్యాయంలో ఎండినటువంటి ఎముకలు మళ్ళా పునరుత్థానాన్ని పొందాయో That is our hope. అదే మన One నిరీక్షణ. day, ఒక when the దినాన Lord comes, ప్రభు వచ్చినప్పుడు we will rise again. మనం మరలా లేస్తాం. Oh, do you have this hope? ఇటువంటి నిరీక్షణ నీకు ఉందా? Nobody can give this hope. ఎవరు కూడా ఈ నిరీక్షణ నీకు ఇవ్వలేరు. No person, ఏ వ్యక్తి గాని no God in this ఈ world లోకంలో ఏ దేవుడైనా can give you the hope of ఈ resurrection. పునరుత్థానం గురించిన నిరీక్షణ నీకు There ఇవ్వగలరా? is no one who died and rose again. నీ కొరకే మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా There is ఉన్నారా? only one ఒకే in the ఒకరు history of mankind. మానవ There చరిత్రలో is only one who died and rose again. ఒకే వ్యక్తి నీ కొరకే మరణించి తిరిగి లేచిన And వారు. he gives us that hope. ఆయనే మనకు ఆ నిరీక్షణ That is ఇస్తున్నాడు. called a living hope. అది సజీవమైన నిరీక్షణ. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 3. 3వ వచనం. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1 verse 3. మొదటి అధ్యాయం 3వ వచనం. He has begotten us again into a living hope through the resurrection of Jesus Christ from the dead. మన ప్రభువునకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపండు గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. Because of the resurrection of Jesus Christ, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని బట్టి he gave us a lively hope, living hope. ఆయన మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణ ఇచ్చాడు. Yeah, because that we will also raise one day. తద్వారా మనం కూడా ఒక దినాన ఆ రీతిగా పునరుత్థానం అవునట్లు. And we will inherit incorruptible, undefiled, does not fade away, reserved in heaven for us. తద్వారా మనము అక్షయమై నిర్మలమైనటువంటి వాడబడినటువంటి స్వాస్థ్యాన్ని పరలోకమందు మనకు భద్రం చేయబడినటువంటి దాన్ని స్వతంత్రించుకుంటాం. Hope of resurrection. పునరుత్థానం కూర్చున్న నిరీక్షణ. Sixthly, ఆరోది hope of return of God's glory. దేవుని యొక్క మహిమ తిరిగి రావటానికి కూర్చున్న నిరీక్షణ. Come back, return of God's presence. దేవుని యొక్క సన్నిధి తిరిగి మరలా రావటము. Chapter 37 హెస్కేలు గ్రంథం 37 verse 27. 27వ వచనం. My dwelling place will be with them. నా మందిరం వారికి పైగా నుండును. I will be their God. నేను వారి దేవుడినై ఉందును. They will be my people. వారు నా జనులై ఉందురు. I will return my presence to them. నేను వారికి నా సన్నిధిని మరలా I will ఇస్తాను. return my glory to them. నా మహిమ నేను వారికి మరలా ఇస్తాను. Ezekiel 43 హెస్కేలు 43 verse 2. 2వ వచనం. The glory filled the temple. అక్కడ చూస్తే దేవుని యొక్క ఆలయము ఆయన మహిమ చేత నింపబడింది. The glory left the temple. ఇది వరకు చూస్తే దేవుని ఆలయాన్ని మహిమ విడిచిపెట్టింది. But now ఇప్పుడు there is a hope of return of God's glory. దేవుని యొక్క మహిమ తిరిగి రావటానికి గురించిన నిరీక్షణ ఉంది. When they looked unto him, వారు ఆయన వైపు when they చూసినప్పుడు, trusted him, వారు ఆయన నమ్మిక when they ఉంచినప్పుడు, put their hope in him, వారు ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు Lord brought back the glory. దేవుడు మరలా ఆ మహిమను తీసుకొని వచ్చాడు. Seventhly, lastly, ఏడోదిగా చివరిగా there is a hope of reigning king. ఆ పరిపాలించేటువంటి రాజును గురించిన నిరీక్షణ The ఉంది. Lord is going to reign ప్రభు ఆయన forever పరిపాలించబోతున్నాడు. and ever యుగ యుగములు among పరిపాలిస్తాడు all the nations. అన్ని రాజ్యములపై. That is going
going to be fulfilled in the millennium kingdom. అది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నెరవేర్చబడుతుంది. In this kingdom, ఈ రాజ్యములో there is peace, సమాధానం there is ఉంది, joy, there సంతోషం is ఉంది, satisfaction. తృప్తి ఉంది. We will be entering into his eternity. మనము ఆయన నిత్యత్వంలోనికి The ప్రవేశిస్తాం. Lord is going to reign, ప్రభు ఆయన and then పరిపాలించబోతున్నాడు. he is going to make you and me kings and rulers in his kingdom. నిన్ను నన్ను కూడా తన యొక్క రాజ్యంలో పరిపాలించేటువంటి వారుగాను రాజులుగా ఆయన చేస్తాడు. Oh, what a hope it is. ఎటువంటి నిరీక్షణ ఇది. Oh, my dear brothers and sisters, నా ప్రేమైన సోదర so సోదరి, today, ఈ దినాన if you come to him, నువ్వు ఆయన ఎదుగు వస్తే God gives you sevenfold hope. దేవుడు 7 అంతల నిరీక్షణ నీకు ఇస్తున్నాడు. First of all, మొదటిగా the hope of redemption. విమోచనను గూర్చిన నిరీక్షణ. Secondly, రెండవది hope of righteousness and sanctity. నీతిని గూర్చి పవిత్రతను గూర్చిన నిరీక్షణ. Thirdly, hope మూడవది, of reconciliation. సమాధానపరచబడేటువంటి నిరీక్షణ. Fourthly, మూడు hope of నాలుగవది, restoration. సమకూర్పును గూర్చిన నిరీక్షణ. Fifthly, ఐదవది, hope of resurrection and rapture. పునరుత్థానాన్ని గూర్చి ఎత్తబట్టను గూర్చిన నిరీక్షణ. Sixthly, ఆరోది, hope of the return of God's presence and God's glory. దేవుని యొక్క సన్నిధి ఆయన మహిమ తిరిగి రావటాన్ని గూర్చిన నిరీక్షణ. Seventhly, ఏడోది, hope of reigning king. ఆయన పరిపాలించేటువంటి రాజును గూర్చిన నిరీక్షణ. The Lord is saying, ప్రభు అంటున్నాడు, look at Ezekiel. ఎజ్కేల్ని చూడండి. Like Ezekiel said, ఎజ్కేల్ అన్నాడు, Lord, this is all dry. ప్రభు ఇదంతా This ఎండిపోయింది, is all bones. ఇవన్నీ ఎముకలు, It is hopeless condition. ఇది నిరీక్షణ లేనటువంటి Oh, you have పరిస్థితి. forgotten us. నువ్వు మమ్మల్ని మర్చిపోయినా, We have gone far away from you. మా నుండి దూరంగా We are వెళ్ళిపోయినావు. beyond repair, ఇంకా మేము సరిచేయడానికి ఎంత దూరంగా beyond ఉన్నాం. hope, ఇంకా నిరీక్షణ beyond లేదు, restoration. సమకూర్పు ఇంకా పొందుతామని నిరీక్షణ లేదు. But the Lord is saying, ప్రభు అంటున్నాడు, look unto me నా వైపు చూడండి, and be restored. All సమకూర్చబడండి. that we need to do is మనం చేయాల్సిందల్లా కూడా come to him, ఆయన ఎందుకు వచ్చి look unto him, ఆయన వైపు చూసి put your trust in him, ఆయన ఎందుకు నమ్మిక ఉంచి, and then say, Lord, I want to be your child. ప్రభా నేను నీ బిడ్డగా I కావాలనుకుంటున్నాను, want to be in thy kingdom. నీ రాజ్యంలో నేను I ఉండగోరుతున్నాను. want that hope. ఆ నిరీక్షణ నాకు Oh, I am కావాలి. struggling. నేను శ్రమ I am పడుతున్నాను, dry. నేను I ఎండిపోయినాను, am dead. నేను మృతమైన I am స్థితిలో ఉన్నాను, hopeless. నిరీక్షణ లేకుండా ఉన్నాను. Lord, give me that sevenfold hope. ప్రభా 7 అంతల నిరీక్షణ నాకు Lord, కొడు. remember me in thy grace. ప్రభా నీ కృపలో నన్ను జ్ఞాపకం All that చేసుకో. you need to do is నువ్వు చేయాల్సిందల్లా కూడా one small prayer. ఒక చిన్న ప్రార్థన. Lord, ప్రభా, restore me, Lord. ప్రభా నన్ను Lord, సమకూర్చు, forgive me, Lord. ప్రభా నన్ను క్షమించు, Come into my heart, నా Lord. హృదయంలోనికి రా. Revive me, Lord. ప్రభా నన్ను మరలా ఉజ్జీవపరచు, I want to be in your kingdom. నీ రాజ్యంలో ఉండగోరుతున్నాను. Shall we pray? ప్రార్థన చేస్తాం. One moment ఒక నిమిషము. before you go from here. ఈ స్థలాన్ని విడిచిపెట్టారు వెళ్ళడానికి మునుపుగా You have come with a burdened heart. నువ్వు భారభరితమైన హృదయంతో వచ్చావు, Came hopeless condition. నిరీక్షణ లేకుండా వచ్చినావు, Came with tears. కన్నీళ్ళతో వచ్చినావు, Came with a broken heart. విరిగినటువంటి హృదయంతో వచ్చావు, Came with a dry heart, En- dry bones. ఎండిపోయినటువంటి ఎముకల వలె వచ్చావు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I will revive you. నేను మరలా I'll ఉజ్జీవపరుస్తాను, give you sevenfold hope. 7 అంతల నిరీక్షణ నీకు ఇస్తాను. Look unto me. నా వైపు చూడు, Trust me. నా యందు నమ్మిక ఉంచు, Be in my kingdom. నా రాజ్యంలో ఉండు అంటున్నాడు. Shall we pray? ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే, ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడైనా ఉంచండి. ఆయన ఒక్కరే, చనిపోయి తిరిగి లేచింది ఆయన ఒక్కడే, ఇంకెవరు లేవలేదు. ఆ నిరీక్షణ ఆయన మాత్రమే ఇవ్వగలడు. మన పరిస్థితి ఎంత ఘోరమైనా సరే సమకూరుస్తాడు, నీతిగా తీరుస్తాడు, మనలను తిరిగి లేపుతాడు. చివరికి ఆయన రాజ్యములో మనలను చేర్చుకుంటాడు. ఆ నిరీక్షణతో జీవించడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి ఆ తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా, నేను మిమ్మల్ని నా హృదయంలో చేర్చుకుంటున్నా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, నాకు రక్షణ ఇవ్వండి, నాకు నిరీక్షణ ఇవ్వండి, నేను నిరీక్షణతో జీవిస్తాను అని చెప్పండి. మీరు వచ్చేదాకా, నేను తిరిగి లేచేదాకా నేను ఓపిక పడతాను, నిరీక్షణతో జీవిస్తాను అని చెప్పండి. ఎవరైనా తీర్మానం చేస్తే మీ చెయ్యెత్తండి, మీకు ఒక కార్డు కూడా ఇస్తాం. ఎవరైనా ఈ రాత్రి ఆ తీర్మానం చేస్తే, యేసుప్రభుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని హృదయంలో యేసుప్రభుని కలిగి జీవించడానికి, నిరీక్షణతో జీవించడానికి ఒక తీర్మానం చేస్తే దయచేసి మీ చెయ్యెత్తండి, మీకు ఒక కార్డు కూడా ఇస్తాం. కార్డు ఇవ్వండి, ఆ సిస్టర్కి ఇవ్వండి. అక్కడ ఎవరైనా ఆ తీర్మానం ఈ రాత్రి చేస్తే దయచేసి, ఇది మంచి తరుణం, దేవుడిచ్చే తరుణం.
నమ్మడానికి, నిరీక్షించడానికి, నిరీక్షణ లేకుండా కృంగిపోయి నిరాశపడి మనము నిరుత్సాహపడి మనము వెనుకకు పోకూడదు, సైతానుకు గురి కాకూడదు, సైతానుకు ఎరగాకూడదు. యేసు ప్రభువుకు పూర్తిగా అప్పగించుకోండి, ఆయనను హృదయంలో చేర్చుకోండి. ఆయనను కలిగి జీవించడానికి ఒక తీర్మానం, ఆయనను హృదయంలో చేర్చుకొని యేసు ప్రభువును కలిగి జీవించే జీవితం, ఆ నిరీక్షణతో కూడిన జీవితం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోండి దయచేసి ఈ రాత్రి. అట్లా ఎవరైనా తీర్మానం ఈ రాత్రి చేస్తే దయచేసి మీ కోరిక చొప్పున మీకు కార్డు కూడా ఇస్తాము, తీర్మాన కార్డు. అందులో కొన్ని వాక్యాలు ఉంటాయి, మీకు సహాయపడడానికి ఆ వాక్యాలు ఉంటాయి. అది కూడా మీరు తీసుకోండి, చెయ్యెత్తి కార్డు తీసుకోండి, తీర్మానం చేసుకోండి. రక్షణ అనుభవంలోనికి రండి, నిరీక్షణతో జీవించండి, ధన్యులుగా జీవించండి, ధైర్యంగా జీవించండి, ప్రభు వచ్చేదాకా నిరీక్షణతో జీవించండి. ఆ తీర్మానం చేసుకోండి. ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి, దేవుడు మీకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాము. ఇంకెవరైనా ఉంటే చెయ్యెత్తండి, మీకు కార్డు కూడా ఇస్తాము. ఆ కార్డు కూడా తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. కింది భాగంలో మీ అడ్రస్ కూడా రాసివ్వండి. మీరు ఎవరైనా ఇంకా తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటే దయచేసి మీ చెయ్యెత్తండి, మీకు ఒక కార్డు కూడా ఇస్తాం, తీర్మాన కార్డు. అది మీకు సహాయపడడానికే. ఎట్లా తీర్మానం చేయాలా కొన్ని వాక్యాలు ఉంటాయి అందులో, అది మీకు సహాయపడుతుంది. దయచేసి తీర్మానం చేసుకోండి. ఇంకెవరైనా ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయం మా జీవితంలో ఎజెకియెల్ గ్రంథం 37 నుండి నిరీక్షణను గురించి మాట్లాడారు. దేవా, ఈ లోకంలో ఎన్నో పరిస్థితుల్లో మేము కృంగిపోతుంటాము. ఇశ్రాయేలు కూడా చెదిరిపోయారు, బబులోను దేశానికి, సిరియా దేశానికి కొనిపోబడ్డారు చెరగా. అయినా కూడా వారిని సమకూర్చడానికి వాగ్దానం ఎజెకియెల్ ద్వారా ఇచ్చారు, సమకూర్చారు మందిరానికి, మరలా వారి దేశానికి. విడిపోయిన వారిని కూడా ఒకటిగా చేసి ఆ విధంగా చేరుస్తారని మీరు వాగ్దానం ఇచ్చారు. అలాంటి వాగ్దానం కొరకు వందనాలు. మాకు కూడా నిరీక్షణ కలిగి మేము జీవించడానికి మీరే మాకు ఆధారం, మీరొక్కరే మాకు ఆధారం. యేసయ్య, మీరొక్కరే చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేయెత్తిన సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తను కూడా దీవించండి, కాపాడండి, విశ్వాసంలో బలపరచండి. ఇంకెవరైనా తీర్మానం చేసుకోకపోతే ఈ రాత్రే తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవించేవారుగా చేయమని, దీవించమని, మీ ప్రజలు వెళ్తుండగా తోడుగా ఉండమని, ఈ వారమంతటి కార్యక్రమం దీవించమని, రాబోయే దినాల్లో యూత్ క్యాంపు కూడా ఎంతో దీవెనకరంగా చేయమని, మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, లోకంలో చెదిరి ఉన్న దేవుని ప్రజలందరితో ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి, మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసు నాలో నీ ఉన్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు నాలో నీ ఉన్నావు, నిన్నే నే నమ్ముకొందును. యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే.
ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభు